అందరికీ నమస్కారం అండి. ఇది ఎన్‌సీఎఫ్ టీమ్ నుంచి రావడం జరిగినది. ఎన్‌సీఎఫ్ఈ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషను. దాంట్లో భాగంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు, 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు ఆర్థికంగా అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఉన్నారో, 70 సంవత్సరాల లోపు ఉన్నవారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ₹20 సంవత్సరానికి ఒకసారి మనం అందులో కట్టుకున్నట్లయితే యాక్సిడెంటల్‌గా ప్రమాదశాత్తు ఏదైనా జరిగి ఆ కుటుంబ యజమాని కట్టుకున్న వ్యక్తిదారుడు మరణించినట్లయితే ఆ ఖాతాదారుడు నామినీకి ₹2,00,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 45 రోజుల్లోపు మనము దరఖాస్తు పత్రాలు ఆ బ్యాంక్‌లో సబ్మిట్ చేసుకోవాలి. అంటే మరణ ధృవీకరణ పత్రము, ఎఫ్ఐఆర్ కాపీ, తర్వాత ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ బుక్, ఇవన్నీ బ్యాంక్‌లో సబ్మిట్ చేసేసి మనం పాలసీ పొందడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే మరి ప్రమాద శాతం అంటే పాము ఘర్షణ కానీ, కరెంట్ షాక్ కొట్టినా కానీ, రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ, ఓకేనా, అగ్ని ప్రమాదం జరిగినా ఈ రకంగా పాలసీదారుడు మరణించినట్లయితే మనం ₹2,00,000 అనేది నామినీకి ఇప్పించడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిడమనూరు మండలం ముప్పారం గ్రామ పంచాయతీ నందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి ఎన్‌సీఎఫ్ఈ నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ముప్పారం గ్రామ పంచాయతీలో సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకులో ఫెసిలిటీస్ ఏమైనా అంటే సౌకర్యాలు ఏమున్నాయో ఆ సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయాలు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన కల్పించడము. అట్ ద సేమ్ టైం ఏంటంటే అకౌంట్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ లేనటువంటి వ్యక్తులకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా అకౌంట్ అనేది కల్పించే కార్యక్రమం. అకౌంట్ తీసుకున్న తర్వాత డబ్బులని ఖచ్చితంగా వృధాగా ఖర్చు చేయకుండా బ్యాంకులో పొదుపు అనేది చేసుకున్నట్లయితే మనకు ఆ బ్యాంకు ద్వారా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే డబ్బులు అనేది వృధా ఖర్చు చేసుకోకుండా బ్యాంకులో దాచుకున్నట్టయితే వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతో పాటు దానికి సంబంధించి ఏంటంటే సెక్యూరిటీ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించి, తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, తర్వాత అటల్ పెన్షన్ యోజన సంబంధించి, తర్వాత సుకన్య సమృద్ధి యోజన సంబంధించిన పథకాలకు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్స్ అనేది బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ క్రైమ్స్ సంబంధించి మనం ఏంటంటే ఎవరికి కూడా ఎలాంటి ఓటీపీ అనేది చెప్పకుండా, ఓటీపీ షేరింగ్ అనేది ఎవరికి చెప్పకుండా, అదేవిధంగా ఏదైనా మన ఫోన్లకు సైబర్ నేరగాళ్ళు లింకు అంటే బ్లూ లైన్ లింకులు పంపించినట్లయితే ఆ లింకులను కూడా ఎలాంటి లింక్స్ కూడా దాన్ని మనం క్లిక్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సీనియర్ సిటిజన్లో భాగంగా మన ఈ గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ గారు రోజా గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము నిర్వహించి చాలా విజయవంతంగా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. గ్రామస్తులకు అదేవిధంగా ప్రత్యేక ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ పెట్టిన ఎన్‌సీఎఫ్‌సి ప్రోగ్రాము చేస్తున్నటువంటి వీళ్ళందరికీ నా నమస్కారాలు. సార్ చెప్పినట్టుగా మీరందరూ అది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరు సహకరించి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన గ్రామానికి విచ్చేసినటువంటి ఎన్‌సీఎఫ్ఈ సంస్థ వారికి ప్రత్యేకంగా మా యొక్క కళాబంధాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో సిటిజన్కి అంటే సీనియర్ సిటిజన్స్కి 60 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్లకు బ్యాంకుల లావాదేవీలకు సంబంధించినటువంటి అలాగే మొదలైనటువంటి అంశాల గురించి పూర్తిగా ఇక్కడ మనకు వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీరు ఇచ్చినటువంటి అవగాహన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు ప్రత్యేకంగా కళాబంధాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన బ్యాంకు పోయి రిలీఫ్ కొరకు కొత్త గిన్నె రాసుకోండి.
ఓకే, ఏం లేదంటే ఈ వదిలిపెట్టిన ప్రోగ్రాంలో ఎవరైతే అర్థకాంతాలు దారినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎవరైతే యాక్టివేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మీకు అంటే మీకు ₹20 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో ₹20 తక్కువ అని చెప్పగా ₹20 సంబంధించినటువంటిది మేము ఫామ్స్ తీసుకొచ్చాము. ఆ ఫామ్స్ మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ కాకుండా జైన్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీరు అప్లికేషన్ తీసుకొని మీ అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ సంబంధించినటువంటి బ్యాంకులో మేము సబ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ ₹20 మీకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చి ఇక్కడే రాసి ఆ ఫామ్ తీసుకుని మీరు బ్యాంకులో కూడా సబ్మిట్ చేస్తాము. ఓకేనా? ఇది పెద్ద అమౌంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ డబ్బులు కూడా ఎవరు తీసుకోరు, రూపాయలు కూడా తీసుకోము. కాకపోతే మన అకౌంట్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తులకి చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది లేనటువంటి వ్యక్తులకు చేయడం అనేది జరుగుతుంది. దయచేసి మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళాక మీకు ఉన్నటువంటిది లేనటువంటి వ్యక్తులను తీసుకొని వస్తే మనం రాసుకొని ఓకేనా? మీరు కొంతమంది ఏంటంటే ఎవరైతే పెన్షన్ అమ్మా ఏంటంటే పెన్షన్ రావాలంటే వ్యక్తులు కూడా ఉన్నా ఓకే, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మీ గ్రామ పంచాయతీలో ఎస్పీ ఆఫీసులో మరి ఏంటంటే మీరు దరఖాస్తు చేస్తున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఇస్తారా, ఎలాంటి ఇబ్బంది లేదు అది. కాబట్టి ఇదేంటంటే మనకి ఏంటంటే ఉన్నటువంటి సీనియర్ సౌకర్యాలు ఏంటంటే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటే ఐదులో అంటే ఆ స్కీమ్లో చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఇక్కడ తీసుకుంటాం. ఓకేనమ్మా? అది దానికి సంబంధించి